దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కటి వాగ్దానాన్ని మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు? ఈరోజు ఫైనల్ డే అండి. మిరియాలు కూడా ఎంత బాగా దేవుడు ఎంతో మహిమకరంగా 3 రోజులు జరిగించి ఇది చివరి రోజు. మిరియాలు కూడా రాజీవ్ గాంధీ స్టేడియం ఎన్ఎఫ్సి క్యాంప్. మీరు కూడా రండి, దగ్గరలో ఎక్కడున్న మిరియాలు కూడా చుట్టుపక్కల. ఈరోజు ఫైనల్ చక్కటి సెమీ క్రిస్మస్ కార్యక్రమం కూడా ఉంటుంది, వాక్యము ఆరాధన. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా మీకు ఒక చక్కటి వాగ్దానం ఇవ్వబోతున్నాడు దేవుడు. కష్టకాలం, దుఃఖ సమయాలు మన జీవితంలోకి వస్తాయి. మనుషులు ఇతరులు ఏలెత్తి చూపి బాధ పెట్టారు, కానీ దేవుడు మనల్ని అన్యాయం చేయడం. ఆయన ఎంత నమ్మదగిన దేవుడో, ఎంత మంచి దేవుడో, ఆయన గొప్ప కార్యాలు ఎలా చేస్తాడో మీరు ఒక్కసారి ఆయన వైపు చూస్తే మీకు అర్థమవుతుంది. రక్షణ లేని బిడ్డలు ఇంకెంతకాలం అండి ఏసైకి దూరంగా ఉంటారు? ఆయన నమ్ముకోండి, మీ హృదయాన్ని ఇవ్వండి, మీ జీవితాన్ని ఇవ్వండి. మీరు సంతోషంగా రక్షించబడతారు, క్రీస్తులో ఉంటారు. మీరు ఒక్క మాట చదువుతున్నాను ఈరోజు, వినండి. నేను చదువుతున్న మాట మరి లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. అందుకైనా నీ విశ్వాసం నేను రక్షించను, సమాధానం గలదానివే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుడు ఎలాంటి వారిని క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు కదా. ఆయన తట్టు చూసి ఆయన పాదాల మీద పడేవారిని ఒప్పుకుంటూ విడిచిపెడతాడండి. అమ్మా, నువ్వు సమాధానంగా కలిగిన దానివే వెళ్ళు, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు తృప్తిగా వెళ్ళు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నీ సమాధానమే, నీ విశ్వాసమే, నువ్వెంతగా దేవుని నమ్ముతున్నావో అంత అద్భుతాన్ని చూస్తావు, అంత శ్రేష్టమైన కార్యాన్ని చూస్తావు. అమ్మా, నువ్వు నమ్మిన నిన్ను సిగ్గుపరచను నేను, నీకు సమాధానముని, స్వస్థతని ఇస్తాను నేను అంటున్నాడు. నీకు సమాధానమును, స్వస్థతను, లేకపోతే నీకు స్వస్థతను, నెమ్మదిని నీకు నేను అనుగ్రహించదు. ఇంత మంచి మాట ఎవరు చెప్తారండి? ధైర్యంగా ఉండండి, ప్రతి విషయంలో నీకు సమాధానం. అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక పాప అన్నిటికీ దేవుడు ఆన్సర్ సమాధానం. నీ హృదయ స్వస్థత, నీ శరీర స్వస్థత దేవుడు ఇవ్వబోతుండగా థ్యాంక్స్ చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి, రోగుల్ని స్వస్థపరిచి, వ్యాధులున్న వారిని విడిపించి, అప్పులు, ఆర్థిక, మానసిక కృంగుదల ప్రతి పోరాటం నుంచి విడిపించి, ఏ కష్ట దుఃఖ సమయాల్లో ఉన్నా అయ్యా ఎవరు వారు త్రోసివేసి నువ్వు మాత్రం త్రోసివేయు. నీ క్షమాపణ, సమాధానం, ఆరోగ్యం, నెమ్మది అన్నిటిని అనుగ్రహించి మీరు వర్ధిల్లజేయండి. దుఃఖ సమయాన్ని సంతోషంగా మార్చండి. కుటుంబంలో ఏ రోగ బాధ శాపమున్న తొలగించి, అప్పులనే కాడి విరగొట్టి, ఏ దేశంలో ఉన్న విడిపించి వారికి కృప చూపమని, తోడై ఉండమని, ఆయన ఆరోగ్యాలతో నింపమని, ఆశీర్వదించమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఉజ్జీవం, పరలోక మహిమ క్రైస్తవ సంఘాల మీద జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవ్వడానికి తోడయండి. మా అన్ని కార్యక్రమాల్లో మీరు ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఫైనల్ డే. మిర్యాలగూడ రాజీవ్ గాంధీ స్టేడియం ఎన్ఎఫ్సి క్యాంప్. కుటుంబాలుగా రండి, పాలు పొందండి. దూర రాష్ట్రాల్లో ఉన్న వారు లైవ్ చూడండి 5:30కి. 12, 13, 14 3 రోజులు బెల్లంపల్లి మీటింగ్స్ అండి. ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. అంటే 12 అంటే రేపే వింటున్నారా? 12, 13, 14 3 దినాలు బెల్లంపల్లిలో ఉజ్జీవ సభలతో, పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో మనందరం పాలు పొందుదాం. ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ చెప్దాం, మంచి వర్తమానాలు విందాం. మీరు ఎంతమంది బెల్లంపల్లికి వచ్చినా చక్కటి అకామిడేషన్, భోజనాలు అన్నీ మీకు ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించింది.